ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశారు. ఈ పథకానికి 300 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాల భూమి సాగు అవుతుందని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా జాన్ పహాడ్ చెరువుకి కూడా నీళ్లు అందుతాయి. ఇప్పటి వరకు 3 సార్లు వచ్చి పనులను పరిశీలన చేశామని, పనులను వేగవంతం చేయాలని అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. నదీ జలాల ఉపయోగ విషయం గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో గాని, గోదావరి నదీ జలాల ఉపయోగంలో గాని 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, మరి సిన్సియారిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈ రోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయాయి. మరి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ 2 పంటల్లో ఖరీఫ్, రబీ 2 పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించుకున్నాం. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మలహార్ మండలాల్లో మంత్రి పర్యటించారు. మొదటి విడతలో అర్హులైన 54 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. మండలంలో 200 మంది దివ్యాంగులకు కూడా విడతల వారీగా ఉపకరణాలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మా పాఠశాలలకు మొత్తం 600 బ్రెయిన్లెస్లు పంపిణీ చేస్తున్నాం. పార్టీ పరంగా మేము ఎదగాలి, పార్టీని నిలబెట్టాలి, తద్వారా గుర్తింపు వస్తే శ్రీధర్బాబు టికెట్ ఇచ్చే కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం ఉండాలి. అది గెలిపించేయాల్సిన ప్రయత్నంలో వారు 70% ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్బాబు కలిసి ఓటు చేస్తాం. మొత్తం శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ చేయాలంటే ఓటు చేయాలి. నాకు ఆకాంక్ష ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలని ఒక ఆలోచన ఉంటే ఈ రోజు మన ప్రజాప్రభుత్వం మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా స్ట్రైట్ గా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్త యువత సాధారణంగా చాలా మంది కార్యకర్తలు, నాయకులు వస్తూ ఉన్నారు. వారిని గుర్తిస్తాం. వారితో పాటు
మా ఊర్లో వీళ్ళకి ఇల్లు రాలేదు సార్, వీళ్ళకి ఇల్లు రావలేదు 10 మందికి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వీళ్ళకి వస్తలేదు. వీళ్ళ గురించి మాట్లాడండి సార్. ఈ రోజు మనకు కావాల్సిన రైతు భరోసా నాకు వచ్చింది కానీ వీళ్ళకి వస్తలేదు. వీళ్ళకి చేపించే కార్యక్రమం చేయాలి. ఆ నాయకత్వ లక్షణాలు రావాలని చెప్తా ఉన్నాను. చాలా అర్థమైపోయింది. ఇప్పుడు తప్పకుండా యువతరానికి పెద్ద ఎత్తున పీట వేయడం జరుగుతుంది. సీనియర్ నాయకులకు సముచితమైన స్థానం కల్పిస్తాం, దాంట్లో ఎందుకు. కానీ యువతరానికి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలి. ఈ రోజు నేను కోరుతా ఉన్నాం, కొత్త నాయకత్వం ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన కొత్త వస్తారు. కొద్ది ఇతర పార్టీలకు సంబంధించి నాతో విడిపోయిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీని పటిష్టం చేయడానికి వారి సహకారం కూడా తీసుకుందాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. ఈ రోజు అధికారంలో ఉన్నాం, శ్రీధర్ బాబుతో ఘనవాడదాం, అలో చెప్దాం, మన గానపల్లి చౌరస్తా పోగానే శ్రీధర్ బాబుని తిడదాం, కాంగ్రెస్ పార్టీ తిడదాం అనుకునేటోళ్ళు ఎవ్వరు కూడా పార్టీకి సంబంధించిన అంశంలో ఉండదు. ఉండదని తెలిస్తే నేను ఇక్కడ అబ్జర్వర్ కూడా తెలియజేస్తాం. పార్టీలో వారికి కొనసాగింపు కార్యక్రమం జరగదు. ఒకడే కొట్లాడదాం, మనం గ్రామంలో పోదాం జనంలో. వచ్చే నెల 4న తెలంగాణకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొననున్నారు. దాదాపు 17,000 మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటున్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సిట్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో 2 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వర్రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, గత డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయించారన్నారు. తన స్నేహితుడికి చెందిన 72 కోట్లు పట్టుకుని తనవి అని చెప్పారన్నారు. ఈటెల రాజేందర్ కు డబ్బులు ఇచ్చినట్టు నిందలు మోపారన్నారు. తాను ఈటెలకు సపోర్ట్ చేశానని, డబ్బులు ఇవ్వలేదన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు, పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి. నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చెవెల నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్ అవుతుండే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటేందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నాయి కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది. వేసి 72 కోట్లు విశ్వేశ్వర్రెడ్డి పట్టుకున్నారు. నిజాయితీ అనుకుంటే వీడు కూడా దొంగలే, వీళ్ళు 72 కోట్లు పట్టుబడ్డాయని వేసిండ్రు. ఇవన్నీ కూడా ఫోన్ ట్రాకింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి
జ్యువెలరీ వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరులో జ్యువెలరీ కొంటది పోతే అది పట్టుకొని అది ఇచ్చేసింది. అప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయనకి ఆయన ఎట్లా పట్టుకున్నారు? నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా. ఆయన రాజకీయాల్లో నాట్ ఇన్వాల్వ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మా చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చిన. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్. ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు వస్తే నాలాల్లో పిల్లలు పడిపోయారని, వార్తలు రాకుండా మేయర్ చూసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయ్యి ప్రజలను ఆగం చేస్తున్నారని, ఇందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నామమాత్రపు విచారణ చేపడుతున్నారని, ఇందులో తప్పు చేసిన ఒక్కడిని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని, వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజననో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాన 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తూ ఉంది. మేయర్గా మీరు ఏమైనా పనిచేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్ చేయండి, ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తానని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎం గా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం గాని,
రౌడీజం గాని, నక్సలిజం గాని, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ గాని, ఇంకో పక్క స్మగ్లర్లు గాని, మాఫియా గాని అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ చేసే నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్లు. ఈ రోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో గట్టిగా అరిస్తే చుట్టుపక్కల రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈ రోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఒంగోలులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోవడంతో ఆ భారం ఈ కూటమి ప్రభుత్వంపై పడిందన్నారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారన్నారు. టిడ్కో లబ్ధిదారులకు దీపావళిలోపు ఇళ్లను పూర్తి చేసి అందజేస్తామని హామీ ఇచ్చారు. చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. 10 లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్స్. వచ్చే డబ్బులన్నీ యాక్చువల్ గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈ రోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారు, ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000 చేయటం రాగానే ప్రభుత్వం చేసింది. అంతేకాదు 3 నెలలు అరేంజ్ ఇస్తామని మరి చెప్పిన మాట తప్పకుండా మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పడం మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ 200 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడమే కాదు, రూరల్ లో కూడా ప్రతి రూరల్ లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ప్రతి ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ ఇంకొక 70 శాంక్షన్ చేశారు. రాజమహేంద్రవరంలో కమ్యూనిటీ హాల్ కు ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. గోదావరి గట్టున 4.23 కోట్ల నిధులతో పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. రాజమండ్రిలో నివసించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన ఈ కమ్యూనిటీ హాళ్లను గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కమ్యూనిటీ హాళ్లు పునరుద్ధరించి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. పెద్దలు చెప్పినట్లుగా 95 కోట్ల రూపాయలతోటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా అఖండ గోదావరి నిన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పర్యాటకానికి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది మన రాజమహేంద్రవరం. పార్లమెంట్ లో దానిలో ఉన్నటువంటి 377 అని ఉంటుంది. అంటే మన రాష్ట్రంలో మన జిల్లాకి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే మంత్రుల యొక్క దృష్టికి తీసుకురావడానికి దాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఆ అంశాన్ని వినియోగించుకుంటా నేను రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ జిల్లాగా, అందులోనూ రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ రిలీజియస్ టౌన్ గా గుర్తించమని చెప్పి నేను ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కోరడం జరిగింది. కూటమి సర్కార్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీలపై మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు ఆమె. వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న షర్మిల సహజ సంపదను దోచుకుంటున్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. గత 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది.
మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్ లో చెప్పినప్పటికీ కూడా మాకు 41 మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, మాకు పోలవరం 45 మీటర్స్ లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్ గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 83,000 కుటుంబాలకి R&R మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు. రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి, పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈరోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు? ఈ అప్పులన్నీ మన మీద, మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమీ మాట్లాడటం లేదు.